దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో ఈ ఆదివారమున ఉదయకాల ప్రార్థన సమయమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. పిల్లారా, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఆమెన్, హల్లెలూయా. పిల్లారా, దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి ఈ దినమున మనమందరము కూడా త్వరగా సిద్ధపడి దేవుని మందిరావరణంలో మనం అడుగు పెడుతున్నప్పుడు ఒక విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుకోవాలి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. పిల్లారా, దేవుడు యథార్థవంతుడు. మనము యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధిలో కనబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. పిల్లారా, దేవునికి మన జీవితాల్లో మరుగైనది ఏది లేదు. ఎంత దాచుదామన్నా దేవుని దగ్గర మన జీవితంలో దాగే విషయాలు ఏమీ లేవు. కాబట్టి మన యొక్క విషయాలని సంపూర్ణంగా దేవునికి తెలుసు. కాబట్టి దేవుని దగ్గర అరమరికలేనటువంటి జీవితం లేక దాపరికాలతో కూడినటువంటి హృదయంతో కాక యథార్థమైన హృదయంతో బలహీనంగా ఉంటే బలహీనంగా ఉన్నామని, బలముగా ఉన్నామంటే బలముగా ఉన్నామని, పిల్లరా మనము ఎలా ఉన్నామో అదే రీతిగా దేవుని సన్నిధిలో మనం కనబడి, పిల్లరా మనము దేవుని యొక్క శక్తిని పొందుకున్న రీతిగా మనం సిద్ధపడాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనము యథార్థమైన హృదయముతో మనము ఉండాలి. కాబట్టి పిల్లరా, ఈరోజు ప్రార్థన పూర్వకముగా మన దినచర్యను ప్రారంభిస్తూ ఒకవేళ మన హృదయంలో ఏదన్నా దేవునికి ఆయాసకరమైన స్థితిగతులు ఉంటే వాటిని సరిదిద్దుకొని ప్రభు సన్నిధిలో పిల్లరా యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధిలో కనబడదాము. పిల్లరా, దేవుని ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించుదాం. ఆయన ఆత్మ గనుక పిల్లరా ఆత్మైనటువంటి దేవుని మనసారా దేవుని స్తుతిస్తూ ప్రభు నామాన్ని మహిమపరచుదాం. ఈ గొప్ప సువర్ణమైన అవకాశం దుర్వినియోగం చేసుకోకుండా త్వరగా సిద్ధపడి దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని మాటల ద్వారా ఆ వాగ్దానాల ద్వారా మనం బలపరుచుకుంటూ ఆత్మశక్తితో మనం నింపబడి ఒక గొప్ప ఉజ్జీవముతో ఈ కడవరి దినాల్లో దేవుని కొరకు మనం యథార్థముగా బ్రతకటానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయబోతుండగా మనమందరం సిద్ధపడి దేవుని యొక్క కృపను పొందుకోవటానికి పిల్లరా బలపడాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. కాబట్టి ఈ పునరుద్ధాన దినాన యథార్థమైన హృదయంతో ప్రభు సన్నిధిలో కనబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ పాదాలకు వందనాలయ్యా. మీ మహాకృప చేతనైనా గడిచిన మాసములన్నీ కూడా ఆరోగ్యకరమైన మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని పోషించి సంరక్షించి కాపాడిన గొప్ప దేవా మీకు స్తోత్రాలు. ఈ నూతన మాసం అంతా కూడా దయగలిగిన మీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచండి. మీ సన్నిధి తోడు రాని ఎడల ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయటానికి వీల్లేదు. ఆరోగ్యకరమైన మీ కృప కాపుదల భద్రత తోడుగా ఉంచి ఉన్నతమైన మార్గంలో మమ్మల్ని నడిపించమని వేడుకొనుచున్నాను. బిడ్డల చదువుల్లో మంచి జ్ఞానాన్ని జ్ఞాపశక్తినిచ్చి యేసయ్యా ప్రతి సబ్జెక్టులో చక్కగా పాస్ అయ్యే కృపను భాగ్యాన్ని దన్నితం దయచేయండి. ఉద్యోగాలు లేని బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాను. మంచి ఉద్యోగాలు బిడ్డలకు అనుగ్రహించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించి హ్యాపీగా డ్యూటీలు చేసుకోగలిగిన కృపను బిడ్డలకు దయచేయండి. వ్యాపారాలను అభివృద్ధిపరచండి. ఈ మాసంలో మంచి లాభాలు బిడ్డలకు మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను. క్షేమకరమైన ప్రయాణాలు బిడ్డలకు అనుగ్రహించండి. వాహనాలకు ముందు వెనకాల కుడి తట్టు ఎడమ తట్టు నమ్మదగిన దేవుడుగా మీరుండి ప్రభువ క్షేమకరమైన ప్రయాణాలు విస్తరింపచేయండి. బిడ్డలు తలపెడుతున్న వివాహ కార్యక్రమాల్లో జయానిచ్చి నడిపించండి. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో శుభప్రదమైనటువంటి కార్యాలు జరిగించండి. గర్భంతున్న వారికి సుఖమైన ప్రసూతిని దయచేయండి. భార్యాభర్తల మధ్య ఐక్యతను, సఖ్యతను, ప్రేమను కలుగు చేయండి. ఒకరినొకరు అర్థం చేసుకోగలిగిన కృపను ప్రభువా బిడ్డలకి విస్తరింపచేయమని వేడుకొనుచున్నాను. యేసయ్యా, ఏ కుటుంబాలు దుఃఖముతో, బాధతో, వేదనతో ఉన్నాయో వాటన్నిటి నుంచి బిడ్డలకు విడుదలనిచ్చి ఒక గొప్ప ఆదరణ, ఓదార్పును దయచేయండి.
అప్పుల సమస్య నుంచి బిడ్డలకి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాను. యేసయ్యా, ఇదిగో తండ్రి, బిడ్డలు చేయుచున్నటువంటి మరి చెరువులను మీరు దీవించండి, ఆస్వాదించండి. ఆరోగ్యకరమైన మీ కృప తోడుగా ఉంచి నాయన మంచి లాభాలు వారి చేతి పనుల్లో బిడ్డలు చూచుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాను. షుగర్ని, బీపీని, థైరాయిడ్ని, గ్యాస్ ట్రబుల్ నుంచి మోకాల నొప్పులు, వెన్నెముక సమస్యలు, గర్భాశయ సమస్యలు, కంటి సమస్యలు, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ సమస్యలు, స్కిన్ అలర్జీ నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక ప్రార్థన చేస్తున్నాను. రక్తహీనత యేసు నామములో విడుదల పొందమని ఆజ్ఞాపిస్తున్నాను. సొంత గృహాలు బిడ్డలకు అనుగ్రహించండి. కుదురున్న బంగారాలు విడిపించుకోగలిగిన కృప దయచేయండి. కోర్టు కేసుల నుంచి, స్థల వివాదాల నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకొనుచున్నాను. బిడ్డల యొక్క పాడి పంటలను మీరు దీవించి ఆస్వాదించండి. ఆరోగ్యకరమైన మీ కృప కాపుదల భద్రత తొడుగుంచి చిన్న బిడ్డలను, యవ్వన బిడ్డలను, పెద్దలు, వృద్ధుల వరకు మంచి ఆరోగ్యాలు ప్రసాదించండి. యేసయ్యా, మీ కృప, మీ కాపుదల, మీ భద్రత అనుగ్రహించి ఉన్నతమైన మార్గంలో బిడ్డలు నింపి నడిపించమని వేడుకొనుచున్నాను. విదేశాల్లో ఉన్న మా బిడ్డలను మీరు దీవించి కృపాక్షేమాలు బిడ్డలకు అనుగ్రహించండి. ఆత్మీయంగా బిడ్డలను బలపరచండి. గొప్ప కార్యాలు ఘనంగా బిడ్డల కొరకే జరిగించండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలందరూ మీరు దీవించమని వేడుకొనుచున్నాను. ఏ పనులైతే బిడ్డలు చేయ తలపెట్టున్నారో దేవా, ఆ పనులో ఒక గొప్ప విజయాన్ని, నెమ్మదిని, అత్యధికమైనటువంటి ఆనందాన్ని బిడ్డలకు మీరు కలుగుచేయమని వేడుకొనుచున్నాను. యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలకు ఒక గొప్ప సమాధానము కలుగునుగాక ప్రార్థిస్తున్నాను. ప్రతికూలతలు అనుకూలముగా మలచబడునుగాక. బిడ్డల జీవితాల మూయబడిన ద్వారాలు యేసుక్రీస్తు నామములో తెరవబడునుగాక ప్రార్థన చేస్తున్నాను. ఈ మాసమంతా బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా, ఆరోగ్యవంతంగా మీరు మార్చి మహిమ పొందుకోమని అయ్యా, నీ బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ కలిగిన సమస్తము చుట్టూ తండ్రికి మన పరిశుద్ధ ఆత్మిక నామలు అగ్ని కంచి వేస్తూ ఏ ఒక్కరి శోధన ప్రవేశించకుండా కాపాడమని ఆరోగ్యకరమైన మీ కృపకు అప్పగించుకుంటూ సర్వశక్తిని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధ ఆత్మని గణ్య సహవాసం చేరిన మనకును సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి విడికి వారి కుటుంబాలకి సదాకాలము ప్రభు ప్రసన్న తోడుగు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.